కానీ ఇక్కడ ఈ స్టెమ్ చూడండి, ఈ స్టెమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం లీవ్స్ లేవు. డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి బయట ఏదైతే ఇప్పటిదాకా ఏలాడుతుందో అక్కడేమో ఇన్ని లీవ్స్ ఉన్నాయి. కిమ్మి మేడం వచ్చి ఇట్లా సో ఇది మా పరిస్థితి. ప్యాకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవి ఇంకొన్ని ఇవి ఉన్నాయి, ఇవి ఇప్పుడు ఐరన్ చేసి పెట్టుకోవడానికి కిమ్మివి నెసెసిటీస్ అన్నీ కూడా. సో రెస్ట్ ఆల్ అంతా అయిపోయింది. ప్యాకింగ్ జరుగుతున్నప్పుడు నాకు సడన్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, యాక్చువల్లీ సడన్గా కాదు, ఒక 2 days బ్యాకే ఇట్లా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు వీటి గురించి ఆలోచించాను. లైక్ ప్లాంట్స్, వీటికి రోజు వాటర్ కావాలి. అక్కడ బయట ఉన్న ప్లాంట్స్ వచ్చేసి అవి నేను 10 days 2 weeks వితౌట్ వాటర్ కూడా ఉండిపోతాయి. దే జస్ట్ నీడ్ లైట్ అండ్ లిటిల్ ఎయిర్. కానీ వీటికి మాత్రం డైలీ వాటర్ వేయాలి, లేదంటే వచ్చేసరికి మొత్తం ఎండిపోతాయి. కాబట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను ఆన్లైన్లో చూసి. సో అది ఇప్పుడు ఎట్లా పెడతాను ఏంటి నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇట్ వర్క్స్ గుడ్, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ చూడాలి, ట్రై చేస్తాను. సో ఇది నేను ఆర్డర్ చేసింది ఆన్లైన్. యాక్చువల్లీ ఇది ఏముంటాయి అంటే పెద్ద పైప్ అండ్ యూజర్ మాన్యువల్ వాటర్ ఇట్ ఇస్. ఈ చిన్న పైప్స్ వేరే వేరే ప్లాంట్స్కి వెళ్ళడానికి, ఈ డ్రిప్ సిస్టమ్ అండ్ ఇవి యాంగిల్స్ హోల్స్ చేయడానికి కొన్ని ఇవి, అండ్ ఇది మన ట్యాప్కి పెట్టడానికి. ఇది ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ దీంతో వచ్చిన ఈ ఒకటి ఏదైతుందో దీన్ని ఏమంటారు పైప్, ఇది ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు. ఇది కొంచెం టైట్ ఉంది, ఇదేమో దీంట్లోకి వెళ్ళట్లేదు. సో కొంచెం ఇష్యూ ఎలా ఉంది. బట్ సో ఇక్కడ నా ప్లాంట్స్ కొన్ని వెరైటీగా తయారైనాయి. ఇక్కడ పెట్టిన ప్లాంట్స్ దీని నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. లైక్ దిస్, ఇదొకటి. దీని స్టెమ్ మొత్తం ఇక్కడ బయట ఉంది, అక్కడ బయట ఇదొకటి. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఇదొకటి, ఈ రోజ్ ప్లాంట్ది మొత్తం దాని స్టెమ్ అంతా ఇక్కడ బయట ఎగురుతూ ఉంది. ఒక వెరైటీ ప్లాంట్ చూపిస్తాను నా దగ్గర. దిస్ ఇస్ రోజ్ ప్లాంట్. ఇది సీజన్ బట్టి ఒక్కోసారి ఎండిపోతుంది, ఇదంతా ఓకే. కానీ ఇక్కడ ఈ స్టెమ్ చూడండి, ఈ స్టెమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం లీవ్స్ లేవు. డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి బయట ఏదైతే ఇప్పటిదాకా ఏలాడుతుందో అక్కడేమో ఇన్ని లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒకటి ఇట్లా కనెక్ట్ చేసిన, దీంట్లో నుంచి వాటర్ స్లోలీ డ్రిప్ అవ్వాలి. అండ్ ఈ చిన్న పైపు దీనికి మెయిన్ ఏదైతే సప్లై ఉందో ఆ సప్లై నుంచి వాటర్ ఇలా వస్తూ ఉంటుంది ఈ పైప్ త్రూ. ఈ పెద్ద పైప్లో చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎక్కడెక్కడైతే మనకు ప్లాంట్స్ ఉన్నాయో వాటికి ఈ చిన్న పైప్తో సప్లై చేయాలి. సో పెట్టాను, ఒకసారి ఆన్ చేసి చూస్తా. ఐ డోంట్ నో వాటర్ ఎట్లా వస్తుంది ఏంటి అని. ఓకే, ఐ వాంట్ టు సీ. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, కానీ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా రావట్లేదు. స్లోగా వస్తుంది చాలు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రెషర్ అనమాట. సో ఇప్పటికైతే నేను ఇది ఆఫ్ చేయలేదు. లాస్ట్లో ఇది క్లోజ్ చేసేస్తే వాటర్ ఈవెన్ ప్రెషర్ స్లో ఉన్నా కానీ కొంచెం 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 దాంట్లో పడుతుంది. పైప్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాను అండ్ ఇది కూడా క్లోజ్ చేశాను. లెట్స్ సీ ఇప్పుడు వాటర్ వస్తుందో లేదో. ఫింగర్స్ క్రాస్. ఓకే, ఇప్పటికైతే స్లోలీనే ఓపెన్ చేశాను. వాటర్ ఫ్లో, ఇట్స్ వర్కింగ్. ఇట్లా స్లోగా డ్రిప్ అవుతూ ఉంటుంది వాటర్. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందా లేదా? ఇట్లా స్లోగా వాటర్ డ్రిప్ అవుతూ ఉంటుంది. అండ్ 1 2 and this one, that's it. ఇట్లా స్లోగా వాటర్ డ్రిప్ అవుతుంటుంది. ఇది ఒక్కటి కొంచెం చూడాలి లూజ్ కాకుండా, బట్ రెస్ట్ ఆల్ ఈజ్ ఫైన్. సక్సెస్. ఐ హైలీ రికమెండ్ ఇప్పుడు ఏదైతే నేను యూజ్ చేశానో ప్లాంట్స్కి అది. ఎందుకంటే ఇట్ జస్ట్ టుక్ మీ 5 minutes లిటరలీ. నేను అది పైప్ పెట్టి ఎక్కడైతే మన ట్యాప్ ఉందో అక్కడ పెట్టడానికి కొంచెం టైం పట్టింది. మిగతా అంతా ఇట్స్ ఈజీ ప్రాసెస్. దానికి కావాల్సిన అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ మనకు ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది, అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎవరికి కూడా. పెద్ద ఇది ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సో జస్ట్ ట్యాప్ ఒకటి మనం కరెక్ట్ వాటర్ ఫ్లో పెట్టుకుంటే, అంటే మనకి ఎంత ఫ్రీక్వెన్సీలో వాటర్ రావాలనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీలో
వాటర్ వస్తూ ఉంటుంది. సో ఐ సజెస్ట్ తక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టండి, సో దట్ అది రోజంతా వాటర్ వస్తుంది కాబట్టి డ్రిప్ లాగా లైక్ 1-2 డ్రిప్స్ లాగా 1 ఫుల్ మగ్ లాగా నిండిపోతుంది. సో దట్స్ ఇట్. అండ్ డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ట్రై చేయండి. ప్యాకింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఇంకొన్ని బట్టలు ఉన్నాయి రేపు వేసుకునేవి అండ్ కొన్ని ఐరన్ చేసేవి, అవి పెట్టేస్తే మొత్తం అంతా అయిపోయింది. కిమ్మీ బ్యాగ్ అన్నిటికంటే ఫస్ట్ అది ప్యాక్ చేసేసాం. అండ్ కిమ్మీకి కావాల్సిన మెడిసిన్స్, తన డైపర్స్ అండ్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం. మాది మిస్ అయినా పర్లేదు, కానీ తనది మిస్ అయిందంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి సో తనది అయిపోయింది. ఇప్పుడు నాది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. శ్వేతది ఇంకొన్ని ఉన్నాయి, తనది ప్యాక్ చేసేస్తే డన్. నా ఫస్ట్ ట్రిప్ తను అని చెప్తుంది. సో నా ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. అక్కడ శ్వేత వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, లైక్ వాళ్ళ మేనమామ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడే ఉండబోతున్నాం ఫర్ 2 వీక్స్ ఆల్మోస్ట్. అండ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం కదా, కొంచెం ఏదన్నా తీసుకెళ్ళాలి గిఫ్ట్ అనుకుంటే నాకు అర్థం కావట్లేదు ఏం తీసుకెళ్ళాలి. అండ్ ఇట్స్ బిగ్ ఫ్యామిలీ, కొంచెం సారీ కొరుకు కిమి మేము వీడియో చేస్తున్నాం. ఇది కిమ్మిది కొత్త అది అట్లా వేసుకోవాలా? ఓకే, నేను ఇక్కడ ఇప్పుడే అయిపోయింది పని, ప్యాకింగ్ అంతే. కావాలని డిస్టర్బ్ చేస్తుంది కిమ్మి కదా, నువ్వు కావాలని డిస్టర్బ్ చేస్తున్నావు కదా. అదే నువ్వే కావాలని డిస్టర్బ్ చేస్తున్నావు చెప్తున్నా. ప్యాకింగ్ అయిపోయింది కదా అని కొంచెం రిలాక్స్ అయ్యి నేను ఇప్పుడే స్నానం చేసి కొంచెం టీ పెట్టుకొని తాగుతుంటే కిమ్మి మేడం వచ్చి ఇట్లా సో ఇది మా పరిస్థితి. అక్కడికి వెళ్ళి అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.